నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. మెదక్ జిల్లా పౌర సరఫరా శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 10 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం ముక్కిపోయాయి. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో 2020 సంవత్సరం నుంచి మెదక్ మండలం బొల్లారం గ్రామంలోని గోదాములలో నిల్వ చేసిన 2900 క్వింటాళ్ల బియ్యం తినటానికి పనికిరాని విధంగా పాడైపోయాయి. 2023 సెప్టెంబర్లో జరిగిన బదిలీలలో జిల్లాకు డీఎంగా వచ్చిన హరికృష్ణ గోదాములలో ఉన్న నిల్వలను తనిఖీ చేసి పూర్తిగా పాడైపోయినట్లు గుర్తించారు. బియ్యాన్ని ల్యాబ్ టెస్టుకు పంపగా పశువులు తినడానికి కూడా పనికిరావని తేలింది. వీటి విలువ సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. దీనిపై చర్యలకు హరికృష్ణ ఉపక్రమించారు. వాస్తవానికి గోదాములలో నిల్వ చేసిన బియ్యంపై 15 రోజులకొకసారి మలాథియాన్ అనే మందు పిచికారీ చేయాలి. 3 నెలలకొకసారి అమోనియం ఫాస్ఫేట్ పిచికారీ చేయాలి. కానీ గతంలో జిల్లాలో పనిచేసిన అధికారులు నిర్లక్ష్యం వహించటంతో బియ్యం ముక్కిపోయి పురుగుపట్టి ఎందుకు పనికిరాకుండా పోయాయి. మెదక్ జిల్లాలో పరిస్థితి చూస్తే ఇక్కడ గోదాములలో ముక్కిపోతున్నటువంటి బియ్యము ఎన్నో ఈ రోజుల నుంచి కూడా 2020 నుంచి 23 వరకు ఇక్కడ నిల్వ చేసినటువంటి మొత్తం బియ్యం పరిస్థితి చూస్తే మొత్తం ముక్కు పోయింది. వీటిని అధికారులు కానీ ఎవరు కానీ పట్టించుకోకపోవడంతో ఇదంతా కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. చూడొచ్చు, ప్రస్తుతం అయితే మనం మెదక్ గోదాంలో ఉన్నాము. బియ్యం నిల్వ చేసినటువంటి గోదాంలో ఇక్కడ ముక్కిపోయినటువంటి బియ్యం మొత్తం కూడా వాళ్ళు పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు, కనిపిస్తున్న విజువల్స్లో. ఎవరు తినేని బియ్యం లాగా మారిపోయినాయి. వీటిని ముక్కిపోయినటువంటి బియ్యంను కూలీలను పెట్టి గోనె సంచులలో నింపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికి కారణం ఎవరు? సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులైనా కానీ గోదాంను ఎందుకు పట్టించుకోలేదు? ఇక్కడ ఉన్న నిల్వ చేసినటువంటి బియ్యంను వేరే ప్రాంతానికి ఎందుకు తరలించలేదు? వీటిని ప్రజలకు ఎందుకు ఇవ్వలేదని కూడా ప్రశ్న తలెత్తుతున్నది. ఇక్కడ ప్రస్తుతం అయితే ముక్కిపోయినటువంటి గోదాంలో బియ్యం చూస్తేనే, ఒక గోదాంలోనే ఇంతగానం బియ్యం నిల్వలు ముక్కిపోతే ఎలాంటి పరిస్థితి ఉందో రాష్ట్రం మొత్తం కూడా చూడొచ్చు. మెదక్ జిల్లాలో ఇంకా మిగతా గోదాంలలో ఉన్నటువంటి బియ్యంను సివిల్ సప్లై అధికారులు బయటకు తీస్తే ఇలాంటి ముక్కిపోయినటువంటి బియ్యం బయటపడే అవకాశం ఉంటుంది. వీటిపైన తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా అధికారులను ఎవరిని అడిగినా మాకు తెలియదు, ఏం తెలియదు, వాటి నిల్వలు ఏ విధంగా ఉన్నాయో ఎవరు చూడకుండానే ఇలాంటి బియ్యం ముక్కిపోతాయా అని కూడా ప్రశ్న తలెత్తుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఎవరికి పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బియ్యంను చూస్తున్నటువంటి 10 కోట్ల రూపాయల వరకు వీటి నష్టం వాటిల్లినట్టు కూడా తెలుస్తుంది. వీటిపైన సివిల్ సప్లై అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఎన్ని పైసలు ఇంత నష్టం వాటిల్లినటువంటి వాటిని రికవరీ చేయవలసిన అవసరం ఉంది. వీటిపైన ఇప్పటి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని ఒక మెదక్ జిల్లాలో ఉన్నటువంటి గోదాం పరిస్థితి చూస్తేనే ఇక్కడ ముక్కిపోయినటువంటి 2900 క్వింటాలు ఇక్కడ మొత్తం బియ్యం ముక్కిపోయినట్టు తెలుస్తుంది. వీటిని పశువులు కానీ మనుషులు కానీ ఎవరు తినే పరిస్థితులు లేనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా గోదాంలో నిల్వ ఉన్నటువంటి బియ్యంను ఎంక్వైరీ చేయాలి. వాటిపైన చర్యలు తీసుకొని సివిల్ సప్లై అధికారులు వీటికి బాధ్యులైన వారి అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మెదక్ జిల్లా కెమెరామెన్ కృష్ణతో మెదక్ జిల్లా సిద్దిపేట్ దయానంద్.